నమస్తే, వెల్కమ్ టు A1 TV తెలుగు న్యూస్. ఇక షేర్లింగంపల్లి నియోజకవర్గంలో కెమికల్ ప్రాసెస్ తో డబ్బు రెట్టింపు చేస్తామని నమ్మించి 20 లక్షలు కాజేసిన ఇద్దరు విదేశీయులను మియాపూర్ నార్సింగ్ CCS పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 10 లక్షల నగదు, నకిలీ డాలర్లు, 500 నకిలీ నోట్లు, కెమికల్స్ స్వాధీనం చేసుకున్నారు. నల్ల కాగితాలను అసలు నోట్లుగా మార్చినట్లుగా డెమో చూపించి బాధితుడిని మోసం చేసినట్లుగా పోలీసులు తెలిపారు. అరెస్ట్ అయిన వారిలో కామెరూన్కు చెందిన టొచ్చిను, అలాగే అడోల్పై గుజరాత్, తెలంగాణలో ఇప్పటికే పలు మోసం కేసులున్నట్లుగా వెల్లడించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో ఖాళీగా ఉన్న 144 పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ విభాగాల్లో అవినీతిపై విజిలెన్స్ విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సిపిఐ ఫ్లోర్ లీడర్ మార్కాపురి సూర్య డిమాండ్ చేశారు. నగరాభివృద్ధికి పూర్తిస్థాయి సిబ్బంది అవసరమని పేర్కొన్న ఆయన మాస్టర్ ప్లాన్ ప్రకటించి ప్రజలకు తెలియజేసిన తర్వాతే రోడ్ల విస్తరణ, అలాగే కూల్చివేతలు చేపట్టాలని హెచ్చరించారు. అభివృద్ధి జరగాలంటే రామగుండం కార్పొరేషన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క అధికారి యొక్క పాత్ర అత్యంత కీలకం. కానీ నేటి పరిస్థితి చూసుకుంటే రామగుండం కార్పొరేషన్లో ప్రతి సెక్షన్లో ఖాళీ కుర్చీలే స్వాగతిస్తున్నాయి తప్ప అధికారులు వెళ్లిన వాళ్ళ స్థానాలను భర్తీ చేద్దామనే ఆలోచన పాలకుల ఇక్కడున్న జిల్లా కలెక్టర్ గారికి కానీ లేకపోవడం బాధాకరమైనటువంటి విషయం. రామగుండం కార్పొరేషన్లో అభివృద్ధికి సంబంధించి ఇంజనీరింగ్ సెక్షన్ అత్యంత కీలకమైనటువంటి సెక్షన్. దానికి సంబంధించి మనకు 50 డివిజన్లు ఉన్నప్పుడే 17 పోస్టులు శాంక్షన్ అయినాయి. ఈరోజు 60 డివిజన్లు ఉన్నప్పటికి కూడా 17ల 10 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. మనకు ఎస్సీ లేడు, ఈఈ లేడు, డిఈలు 5గురికి 2 ఉన్నారు. ఆ 2ల ఒకరికి మళ్ళా FSC కింద ఎస్సీ పోస్ట్ అప్లై చెప్పడం జరిగింది. అంటే డిఈ పోస్టును కూడా ఒకరే నిర్వహిస్తున్నారు. పోగానే అక్కడ చూసే వరకు రోడ్డు చిన్న కనబడ్డది, ఏదో బిల్డింగ్ స్లాబ్ పైకి వచ్చిందనే ఇష్టానుసార నిర్ణయాలు తీసుకోవడం కాకుండా ఏదున్నా లీగల్ గా నోటీసులు ఇచ్చే తొలగించాలి తప్ప కంటికి నచ్చందల్లా తీసుకుంటా పోతామంటే కమ్యూనిస్టు పార్టీ చూస్తూ ఊరుకోదని చెప్పి కమిషనర్ గారిని, మున్సిపల్ అధికారులను హెచ్చరిస్తా ఉన్నాం. యాదాద్రి భువనగిరి జిల్లాలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి అంకితంగా ఆదర్శ కళా నిలయ ఆధ్వర్యంలో నిర్వహించిన నృత్య నీరాజనం రాజసింహ అవార్డ్స్ 2026 ప్రధానోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య ముఖ్య అతిథిగా హాజరై వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థుల శాస్త్రీయ నృత్య ప్రదర్శనలను అభినందించారు. కళా సంస్కృతి పరిరక్షణకు కృషి చేస్తున్న నృత్య గురువులను రాజసింహ అవార్డులతో సత్కరించారు. ప్రపంచ దేశాలకు తెలిసే విధంగా తయారు చేసినటువంటి మీ ఆదర్శ కళా నిలయానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ, నిజంగా చదువు ఒక్కటే ఉంటే కాదు, వాళ్ళ ప్రతిభను వెలికి తీసి ఏ రంగాల్లో వాళ్ళకు ప్రావీణ్యం ఉంటే ఆ రంగాల్లో ముందుకు తీసుకపోతే వాళ్ళకి ఇంకా మనం వెలికి తీసినట్టు అవుతుంది. కాబట్టి దాంట్లో మీ ప్రోత్సాహం, మీ ఆదర్శ కళా నిలయానికి ప్రభుత్వ సహాయ సహకారం కూడా అందిస్తామని తెలియజేస్తూ, యారుక మున్సిపాలిటీ తరఫున ఇక్కడ హాజరైనటువంటి ప్రథమ పౌరాలు భరత్ వాణి గారికి, అదేవిధంగా వైస్ చైర్మన్ గారికి, ఈ స్థానిక కౌన్సిలర్ పెరిమెల్లి లావణ్య శ్రీధరంగా ఆ చిన్నారుల వేషధారణ చూస్తే, అంటే వాళ్ళ అలంకరణ చూస్తే వాళ్ళ ఒక లక్ష్మీదేవి, వాళ్ళ సరస్వతి, ఒక కాళికామాత కానొస్తా ఉంది. ప్రత్యేకంగా గుట్ట కీర్తిని, ఖ్యాతిని ఇలా భారతదేశం మొత్తం తెలియజేస్తున్న నీకు కూడా అభినందనలు తెలియజేస్తూ, మీ ఫ్యామిలీకి, పిల్లలందరికీ
యాది లక్ష్మణ సమావేశం ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై. నెల్లూరు జిల్లా దుత్తలూరులో మద్యం సేవించిన తండ్రి 14 ఏళ్ల మైనర్తో జాతీయ రహదారిపై లారీ నడిపించిన ఘటనపై ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మద్యం సేవించి మైనర్లతో వాహనాలు నడిపించడం చట్టవిరుద్ధమని హెచ్చరిస్తూ లారీని పోలీస్ స్టేషన్కు తరలించాలని ఆదేశించారు. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. స్టీరింగ్ ఎందుకు వచ్చాను? వాడికి స్టీరింగ్ ఇచ్చి ఏం చేస్తున్నావు? నువ్వు మళ్ళీ తాగేస్తున్నావు. తీసుకున్నావు పెట్టండి. దాని ఓనర్ నన్ను కలిసేదాకా అలా లారీ వదిలేదాన్ని నన్ను కలవాలి ఎవరైనా. కార్గిల్ విజయ్ దినోత్సవం సందర్భంగా చిత్తూరు జిల్లాలో గాంధీ విగ్రహం నుంచి అమర్ జవాన్ స్తూపం వరకు మాజీ సైనికులు భారీ ర్యాలీ నిర్వహించి వీర అమరులకు ఘన నివాళులర్పించారు. మాజీ సైనికుల సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు ఎం రామచంద్ర, అధ్యక్షుడు గోవిందరాజన్, కార్యదర్శి రఘుపతి, కోశాధికారి లోకనాథారెడ్డి, జిల్లా అధ్యక్షుడు పళని తదితరులు పాల్గొన్నారు. కార్గిల్ విజయ దినోత్సవాన్ని ఈరోజు చిత్తూరు పురపట్టణంలో మాజీ సైనికుల ఆధ్వర్యంలో గాంధీ స్టాచ్యూ దగ్గర మేమందరం కూడా కలిసి అక్కడి నుంచి భారీగా ర్యాలీతో చిత్తూరు పట్టణమంతా కూడా ర్యాలీగా వస్తూ మరి అమర్ జవాన్ల స్తూపం వరకు భారీ ఎత్తున ర్యాలీతో మేము ఇక్కడికి విచ్చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కార్గిల్లో మన భారత సైన్యం చాలా మంది చనిపోవడం కూడా జరిగింది. గతంలో కూడా మన భారత సైన్యం చనిపోవడం వల్ల ఈరోజు వారికి ఆత్మకు శాంతి కలిగే విధంగా మేము యొక్క ర్యాలీని చేపట్టుతూ నివాళులు అర్పిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం కూడా చాలా శుభపరిణామం. జై జవాన్. ప్రతి సంవత్సరం జరుపుకునే విధంగా కార్గిల్ విజయ దివసాన్ని ఈసారి కూడా ఇదే విధంగా జరుపుకుంటున్నాము. వెల్ఫేర్ ఆఫీసర్ వీరరాఘవులు గారి ఆధ్వర్యంలో May 3, 1999లో టైగర్ హిల్ కోసం మన వాళ్ళు పోరాటం చేశారు. టైగర్ హిల్ కింద మనము పైన పాకిస్తాన్ వాళ్ళు పైనుంచి కాలుస్తా ఉంటే కింద నుంచి మనలు దాన్ని ట్రైన్ చేశారు. దీంట్లో సుమారు 527 మంది భారత జవాన్లు వీరమరణం పొందినారు. అందులో కొంతమంది ఇక్కడ ఉన్నారు, మన వెనకాల వార్ మెమరీలు ఉన్నారు. ఆఖరి శ్వాస ఉండేంత వరకు మేము దేశం కోసం పోరాడతాం. కాబట్టి ఇది జరుపుకోవడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. చైనాలో జరిగిన అండర్ 23 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో భారత రిలే జట్టుతో స్వర్ణ పతకం సాధించిన ప్రవళికకు నాగర్ కర్నూలు జిల్లా జూపల్లి జడ్పీ హైస్కూల్లో ఘన సన్మానం జరిగింది. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు జూపల్ల భాస్కర్ రావు 50,000 నగదు ప్రోత్సాహకం, చారగొండ సర్పంచ్ విజేందర్ గౌడ్ 20,000 నగదు అందజేశారు. ప్రవళిక విజయాన్ని విద్యార్థులకు స్ఫూర్తిగా తీసుకునే లక్ష్యంతో ముందుకు సాగాలని భాస్కర్ రావు పిలుపునిచ్చారు. వేరే దేశంలో పోయి మన దేశానికి బంగారు పథకం తెచ్చిన గొప్ప మట్టిలో మాణిక్యం ఈ ప్రవళిక. నిజంగా ఆడబిడ్డ మన ప్రాంత వాసి, మన ఊరు వాసి అయినందుకు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ మనం ఆ గోల్డ్ మెడల్ సాధించినట్టుగా భావించాలి. కాబోయే స్టూడెంట్స్ కూడా మీరు పట్టుదల ఉంటే, కృషి ఉంటే ఏదైనా సాధించవచ్చు. దానికి నిదర్శనంగా మన ప్రవళికను తీసుకొని మీరు ముందుకు ఎదగాలని, ముందుకు పోవాలని కోరుకుంటూ, నాతోటి నా ఫ్రెండ్స్ కూడా ఎన్ని రోజులు చేస్తావు ఇది రాదు అని చాలా మంది చెప్తుండే, చాలా బాగా డిస్కరేజ్ చేస్తున్నట్టు మాట్లాడుతుండే. నా పేరెంట్స్ ఉండగా ఎన్ని రోజులు ఆడిపిస్తావు ఆ పిల్లని ఆటలు ఆడాడి ఏం చేస్తుంది ఆమె తీసి పెళ్ళి అయినట్టు కూడా అన్నలు కూడా చాలా మంది. ఆ మాటల్ని ఆ లోపల ట్రాక్లకు ఎంటర్ అయినాక ఆ అమ్మాయి అనుకుంది కదా, ఎవరెవరైతే అన్నారో నన్ను, ఎవరెవరైతే నన్ను తిట్టిరో ప్రతి ఒక్కరూ నన్ను గుర్తించుకోవాలి. ఎంత ఆ టైంలో ఆమె సంతోషం, కళ్ళ నిండా నీళ్ళు. ఇప్పటివరకు నేషనల్ మెడల్ రాలేదు, ఇంటర్నేషనల్ మెడల్ గోల్డ్ వచ్చింది. ఆమె నేషనల్ అంతం పాడుతుంటే అమ్మాయి ఆ బాధని తట్టుకోలేక ఎమ్మటే వాళ్ళ పేరెంట్స్కి, వాళ్ళ సార్కి ఫోన్ చేసి, సార్ ఇట్లా నాకు మెడల్ వచ్చిందని చెప్పిన వాళ్ళ పేరెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళ బిడ్డకి ఇప్పటివరకు నేషనల్ మెడల్ రాలేదు కదా.
అందరు అంటున్నారు అమ్మాయిని ఆడాడి ఎన్ని రోజులు సంపుతమైంది అన్నారు కదా. ఆ రోజు వాళ్ళ నాన్న చాలా గర్వించుండే అమ్మాయిని చూసి. మహబూబ్నగర్ జిల్లాకు రావాల్సిన నీటిని కర్ణాటక ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టుల ద్వారా అడ్డుకుంటుందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. కర్ణాటకలోని యాదగిరి జిల్లా గూగుల్ గ్రామ సమీపంలోని ప్రాజెక్టును మాజీ మంత్రి శ్రీనివాసగౌడ్, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి తదితరులు సందర్శించారు. అక్రమ నిర్మాణాలపై తెలంగాణ ప్రభుత్వం స్పందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని శ్రీనివాసగౌడ్ హెచ్చరించారు. చూడండి, ఎండిపోయింది తెలంగాణ, టోటల్గా ఎండిపోయింది తెలంగాణ, నిండు కుండలాకున్నది కర్ణాటక. ఇప్పుడు వర్షకాలమే ఈ పరిస్థితి ఉంటే ఎండాకాలం సుక్క నీళ్ళు రాదు. అంతకుముందు వర్షం వచ్చినప్పుడు నీళ్ళు పోయేటివి. కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ వచ్చిన తర్వాత, కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ మాదే అక్కడ మాదే అని చెప్పి కర్ణాటకలో కట్టుకొని నీళ్ళు నింపుకున్నారు. ఇప్పుడు ఈ నీళ్ళు రాకపోతే జూరాలకి ఎట్లా వస్తాయి? ఓన్లీ అలిమట్టి మీద ఆధారపడాలా. కృష్ణాలో హైయెస్ట్ నీళ్ళు వచ్చేదే భీమా నీళ్ళు. అలిమట్టి మీద ఇంకా ఎత్తు వేసుకుంటూ పోతుంది. రేపు నీళ్ళు రావు. ఇంకా భీమలో నీళ్ళు లేవు. భీమలో ఇదే పరిస్థితి, కర్ణాటకలో కృష్ణా అదే పరిస్థితి, తుంగభద్ర అదే పరిస్థితి. నువ్వు పాలమూరు తాగడానికి నీళ్ళు రావు. చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని ప్రముఖ సినీ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మణినాయుడు, ఏఈఓ రవీంద్రబాబు, సూపరింటెండెంట్ కోదండపాణి పాల్గొన్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో తక్కువ ధరకు ఎక్కువ బంగారం ఇస్తానని నమ్మించి నకిలీ బంగారు కడ్డీలు ఇచ్చి 6.5 లక్షలు మోసం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. పుత్తూరు మండలానికి చెందిన కన్నయ్య అలియాస్ ప్రసాద్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని వద్ద నుంచి నకిలీ బంగారు కడ్డీ, ల్యాప్టాప్, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఇక బాధితుడి ఫిర్యాదుతో ప్రొద్దుటూరు 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందరికీ నమస్కారం. ఇప్పుడు మన దగ్గర బల్లేల రవికుమార్ అని ఒక కంప్లైంట్ వచ్చాడు కొంత రోజు ముందు. అతను ఒక కంప్లైంట్ ఇచ్చాడు. ఏమంటే అతనికి ఇంకొక కన్నయ్య అని ఒక అతనితో కాంటాక్ట్ వచ్చింది. ఆ కన్నయ్య ఇట్లా ఆఫర్ చేశాడు, నాకు 100 గ్రామ్ మీకు 1 lakh డబ్బులు ఇస్తే నేను 100 గ్రామ్ గోల్డ్ గా ఇచ్చేస్తాను, మెర్క్యూరీ నుంచి గోల్డ్ గా కన్వర్ట్ చేసి ఇచ్చేస్తాను అని అతను చెప్పాడు. ఇతను కూడా నమ్మి ఇతనికి కొంచెం డబ్బులు అండ్ ఇది నెసెసిటీ ఉండింది కాబట్టి, అవసరం పడింది కాబట్టి ఇతని కూడా కొంచెం అత్యాశలు 1 lakh మాత్రం కాదు, ఆల్మోస్ట్ 6.5 lakhs ఇచ్చారు ఇన్స్టాల్మెంట్స్ లో. 1 lakh 6.5 lakhs ఇచ్చిన తర్వాత ఇతను కాంటాక్ట్ లో లేదు. ఇప్పుడు రిమైనింగ్ డీటెయిల్స్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. స్కామ్స్ ఇది చేస్తున్నారు, బెనిఫిట్ అవుతున్నారు. సో అది కొంచెం కేర్ఫుల్ గా ఉండండి. డోంట్ ట్రస్ట్ సచ్ ప్రాసెసెస్ అండ్ స్కామ్స్. థ్యాంక్ యూ. ఇవే ఉన్నాయి సార్, మొత్తం పేరు ఏమైనా కేసులు ఉన్నాయా? ఇతనికి ఇప్పుడు పాత హిస్టరీ ఏం లేదు. ఇప్పుడు మనకు వచ్చిన కంప్లైంట్ ఇది మాత్రమే వచ్చింది. ఇతనికి పేర్లు కూడా ఇదివరకు మన డేటాబేస్ లో ఏం దొరకలేదు. సో వేరే ఏదైనా పేర్లో వేరెక్కడైనా కంప్లైంట్ ఉంటుందా అని ఇంకా తెలిసిపోతుంది. థ్యాంక్ యూ. మెగా డిఎస్సీ నిర్వహణలో అవకతవకలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వైసీపీ కనిగిరి ఇన్ఛార్జ్ డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ డిమాండ్ చేశారు. డిఎస్సీ ఆక్రమాలపై ప్రభుత్వం సమగ్ర విచారణ చేపట్టాలని, నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని కోరారు. ఇక జూలై 28న డిఎస్సీ, నీట్ పేపర్ లీకేజీ, ఫీజు రింబర్స్మెంట్ తదితర అంశాలపై వైసీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.
మన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయడం జరిగింది. ఈ రాజీనామాను సాక్షాత్తు ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారు నైతిక బాధ్యత వహిస్తూ నీట్ ఎగ్జామ్ లో పేపర్ లీకేజ్ గాని అవకతవకలకు గాని ఈ దేశంలో ఎందరో విద్యార్థుల భవితవ్యాన్ని పరీక్షించుకుంటున్న తరుణంలో పేపర్ లీకేజ్ జరిగి చాలా మంది విద్యార్థులు జంతర్ మంతర్ వద్ద ఢిల్లీలో నిరసనను వ్యక్తం చేయడం జరిగింది. అక్కడ శాంతి భద్రతలను కంట్రోల్ చేయడంలో గాని ఆ విద్యార్థుల్ని రకరకాలుగా డిపార్ట్మెంట్ వారు కొట్టడం, గందరగోళాలు జరగడం జంతర్ మంతర్ వద్ద ఈ మధ్య చూస్తా ఉన్నాం. దానంతటికీ కారణంగా పేపర్ లీకేజ్ కారణమనే ఉద్దేశంతో ధర్మేంద్ర ప్రధాన్ గారు ఈ రోజు రాజీనామా చేశారు. అలాగే మన రాష్ట్రంలో కూడా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిఎస్సి ఎగ్జామ్ జరగడం జరిగింది. డిఎస్సి లో అర్హత కలిగిన విద్యార్థులకు ఉద్యోగం రాకుండా ఐటీడీపీ చెందినటువంటి కొంతమందికి ఆ ఉద్యోగాలు వెళ్ళాయి. అలాగే స్పోర్ట్స్ కోటా అని చెప్పి స్పోర్ట్స్ కోటా ద్వారా అర్హత కలిగిన విద్యార్థులకు ఉద్యోగాలు రాకుండా పక్కదారి మళ్లించి ఈ ఉద్యోగాలను అమ్ముకోవడం జరిగింది. తర్వాత నిరుద్యోగుల మీద, చదువుకున్న విద్యార్థుల మీద చెలగాటమాడుతున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం యొక్క విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాల్సిందిగా కనిగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా మేము డిమాండ్ చేస్తాం. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో తాయిక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఛాంపియన్షిప్ ఘనంగా నిర్వహించారు. సబ్ జూనియర్ నుంచి సీనియర్ విభాగాల వరకు జరిగిన పోటీలో జిల్లా నలుమూల నుంచి 400 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఇక విజేతలను ఆగస్టు 8, 9, 10 తేదీల్లో కరీంనగర్లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. తాయిక్వాండో క్రీడలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ పెంపొందిస్తాయని అతిథులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కోచ్లు శ్రీనివాస్ శెట్టి, రంగస్వామి, మారుతి, శ్రీను, రామేశ్వరి తల్లిదండ్రులు పాల్గొన్నారు. కోచ్లకు మరియు పిల్లలందరూ కూడా ఈరోజు తాయిక్వాండో అటెండ్ అయ్యి ఇంత మార్నింగ్ వచ్చి చిన్నైనా ఇంత మార్నింగ్ వచ్చింది కూడా అందరికీ పేరున నమస్కారాలు. ముఖ్యంగా శ్రీహరి గారికి ఇంతకుముందు ఆయన నేషనల్ అవార్డు నేషనల్ కూడా వెళ్ళి రావడం జరిగింది. ఇప్పుడు ఈ జిల్లా స్థాయిలో కూడా చేయడం జరుగుతుంది. సో ఈరోజు యాక్చువల్గా ఆదివారం అయినా ఈరోజు నష్టం లేదు. బట్ ఆయన 10 సంవత్సరాలు కావాలి కంపల్సరీ అంటే ఆయన కోసం స్పెషల్ ఈరోజు టైం తీసుకొని కేటాయించి రావడం జరిగింది. మన భారతదేశానికి కూడా నంబర్ ఆఫ్ దేశాన్ని ఉండడానికి చేయడానికి ముందుగానే మన శ్రీహరి కూడా కృషి చేస్తాను కోరుకుంటూ నా మంచి అవకాశం ఇచ్చినందుకు అందరికీ. ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఉమా మనో వికాస కేంద్రం మానసిక దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల విద్యార్థులకు తొలి ఏకాదశి సందర్భంగా కామాక్షి క్యాటరింగ్ నిర్వాహకులు పత్తిపాటి వీరబ్రహ్మచారి అన్నదానం నిర్వహించారు. విందు భోజనం ఏర్పాటు చేసి విద్యార్థుల పట్ల తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది పలువురు పాల్గొని నిర్వాహకులను అభినందించారు. నమస్తే అండి, నా పేరు పత్తిపాటి వీరబ్రహ్మచారి, కామాక్షి క్యాటరింగ్, కేశవరాజుకుంట. ఈ సేవా కార్యక్రమం నేను గత 10 సంవత్సరాలుగా టౌన్లో ఎన్ని ఆశ్రమాలు ఉన్నాయి అన్ని ఆశ్రమాలకు నేను ఈ సేవా కార్యక్రమాన్ని, అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాను. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా ఈ యొక్క మనోవికాస్ కేంద్రంలో ఈరోజు భోజనాలు. నమస్కారం అండి. ఈరోజు ఒంగోలు ఉమా మనో వికాస్ కేంద్రంలో తొలి ఏకాదశి పండుగ సందర్భంగా కామాక్షి క్యాటరింగ్ వారు ఒంగోలు ఈరోజు ఇక్కడ ఉన్నట్టు దివ్యాంగులైన పిల్లలకి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగిందండి. మా పిల్లల తరపున, మా యాజమాన్య తరపున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇటువంటి కార్యక్రమాలు వీరికిలాగే ఒంగోలులో ఉన్నటువంటి కొంచెం సేవాభావం కలిగిన వ్యక్తి ఎవరు ఉంటే మాకు కూడా సపోర్ట్ చేయాలని మా పిల్లల తరపున, మా యాజమాన్య తరపున కోరుకుంటున్నామండి. మరొకసారి ఈ కామాక్షి క్యాటరింగ్ వారికి మా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ
విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో సిఐటియు ఆధ్వర్యంలో స్కీమ్ వర్కర్ల సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా ఉపాధ్యక్షురాలు సుధారాణి మాట్లాడుతూ అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీల్, ఇతర స్కీమ్లలో పనిచేస్తున్న మహిళా కార్మికులకు కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 31న కలెక్టరేట్ ధర్నాలో స్కీమ్ వర్కర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని సమస్యల పరిష్కారం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. CITU జిందాబాద్ 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 CITU జిందాబాద్ 31వ తేదీన విజయనగరం కలెక్టర్ ఆఫీస్ దగ్గర జరుగు స్కీమ్ వర్కర్ల ధర్నాను జయప్రదం చేయాలని ఈరోజు ఎస్కోట్లో పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది. కరపత్రాలు కూడా రిలీజ్ చేసాం. స్కీముల్లో ఈరోజు అంగన్వాడీ, ఆశ, మధ్యాహ్న భోజనం, స్కూల్ ఆయాలు, వివిధ రంగాల్లో ఈరోజు స్కీముల్లో పనిచేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా కనీస వేతనాలు 26,000 ఇవ్వాలని, పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, ఉద్యోగ భద్రత ఇవ్వాలని, బడ్జెట్ కేటాయింపులు పెంచాలని ఈరోజు సిఐటియుగా రాష్ట్ర వ్యాప్త కార్యక్రమంలో భాగంగా ఈ నెల 31వ తేదీన విజయనగరం కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నాలు చేస్తున్నాము. విజయనగరం జిల్లాలో ఉన్న మొత్తం స్కీమ్ వర్కర్లందరూ కూడా ఈ ధర్నాలో పాల్గొని జయప్రదం చేయాలని మీ ద్వారా ఈ కార్మికులందరికీ కూడా కోరుతున్నాం. బి సుధారాణి, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు. 27వ కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అమరవీరుల స్తూప వద్ద నివాళులర్పించారు. ఇక అనంతరం కార్గిల్ యుద్ధంలో ప్రాణత్యాగం చేసిన జవాన్ల కుటుంబాలను సన్మానించారు. అమర జవాన్ల త్యాగాలు వెలకట్టలేనివని పేర్కొన్న ఎమ్మెల్యే త్వరలో మార్కాపురంలో జిల్లా సైనికుల సంక్షేమ భవనం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జనసేన, టీడీపీ నాయకులు, మాజీ సైనికులు పాల్గొన్నారు. మన ఆంధ్ర రాష్ట్రంలో చాలా జిల్లాలున్నా కూడా ఎక్కడా ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి సందర్భం లేదు. ఏదో మొక్కుబడిగా మామూలు కార్యక్రమాలు చేయటం, లేదంటే ఆ విజయోత్సవ స్తూపం దగ్గర ఒక సెల్యూట్ కొట్టడం, లేదంటే వందనం స్వీకారం చేయటం, ఇంతటితో క్లోజ్ చేసేటువంటి పరిస్థితి. కానీ ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖులందరూ, మాజీ సైనికులందరినీ పిలిచి ఒక వేదిక ద్వారా ఇక్కడ అందరం ఆ యొక్క యుద్ధంలో మనం భాగస్వాములు పోయినా మనం అందరం కలిసికట్టుగా ఉండి మన ప్రాంత అభివృద్ధికి అందరం ఒక తాటి మీద నిలబడి పనిచేద్దామని మీరందరూ తీసుకుంటున్నటువంటి మనస్ఫూర్తిగా మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా. మెదక్ జిల్లా రామాయంపేట జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని చిరుత మృతి చెందింది. స్థానికుల సమాచారం మేరకు అటవీశాఖ అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. చిరుత మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి అటవీశాఖ నిబంధనల ప్రకారం ఖననం చేయనున్నట్లుగా అధికారులు తెలిపారు. సీసీ కెమెరాల ఆధారంగా ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తిస్తామని, భవిష్యత్తులో వన్యప్రాణుల రక్షణకు అండర్ పాస్లు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. మెదక్ నుంచి రామాయంపేట పోయే హైవేలో దాదాపు 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి ఫీమేల్ చిరుతపులి యాక్సిడెంట్కి గురై చనిపోవడం జరిగింది. అది తునిగండ్ల బీట్ పరిధిలోకి వస్తుంది, రామాయంపేట రేంజ్లోకి వస్తుంది. దాని గురించి అక్కడ ఉన్నటువంటి ఏమన్నా సీసీ కెమెరాలు కానివ్వండి, తర్వాత ఇంకేమన్నా దేంతో యాక్సిడెంట్ అయిందన్నది ఒకసారి అబ్జర్వ్ చేస్తున్నాం. దాని తర్వాత దీన్ని ఇప్పుడు పోస్ట్మార్టం చేయడం వస్తుంది. వెటర్నరీ డాక్టర్ వచ్చిన తర్వాత ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ సీబాయిల్ వార్డెన్కి కన్సర్న్ ఆఫీసర్స్ అందరికీ రిపోర్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు తరచూ ప్రమాదాలు జరగకుండా ఎలాంటి చర్యలు? ఇప్పుడు ఆల్రెడీ ఈ రోడ్డు వైండింగ్ ప్రపోజల్లో మనం అండర్ పాస్లు పెట్టినాం. దాదాపు 3 అండర్ పాస్లు పెట్టినవి. అవి నెక్స్ట్ మనకి రోడ్డు ఆల్రెడీ శాంక్షన్ అయింది. ఈ అండర్ పాస్లు కట్టడమే లేట్ ఉంది. అండర్ పాస్లు ఒకసారి కట్టినట్లయితే మనకి ఎటువంటి యాక్సిడెంట్లకి గురి కాకుండా ఉండవచ్చు. మనకి అరుదైనటువంటి ఈ లెపర్డ్స్ని మనం కాపాడున్నాం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎవెన్ టీవీ తెలుగు న్యూస్.
స్వామ్యంలో ప్రజా